సిద్దిపేటలో జరిగిన భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే ప్రోగ్రాంలో మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఈ అవగాహన సదస్సు నిర్వహించగా ఓ విద్యార్థిని కంటతడి పెట్టుకుంది. పాప మాట్లాడుతూ తన తండ్రి చనిపోయాడని చెప్పడంతో హరీష్ రావు కళ్ళు చెమర్చారు. అయితే చిన్నారిని దగ్గరికి తీసుకుని చిన్నారిని ఓదార్చారు. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకున్నాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. సరే, అమ్మాయికి మరొకసారి క్లాస్ చూడండి. మధు 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 అంటే మీరు క్లాస్ చూస్తూ ఉండాలా? మీ అమ్మ కదా? అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డేల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. మా మమ్మీ నన్ను చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసి, నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకున్నాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. సరే, అమ్మాయికి మరొకసారి క్లాస్ చూడండి. మధు 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 అంటే మీరు క్లాస్ చూస్తూ ఉండాలా? మీ అమ్మ కదా? అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డేల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. మా మమ్మీ నన్ను చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసి, సిద్దిపేటలో జరిగిన భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే ప్రోగ్రాంలో మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఈ అవగాహన సదస్సు నిర్వహించగా ఓ విద్యార్థిని కంటతడి పెట్టుకుంది. పాప మాట్లాడుతూ తన తండ్రి చనిపోయాడని చెప్పడంతో హరీష్ రావు కళ్ళు చెమర్చారు. చిన్నారిని దగ్గరికి తీసుకుని ఓదార్చారు. ధన్యవాదాలు. సరే, అమ్మాయికి మరొకసారి క్లాస్ చూడండి.